హలో మామ, అందరికీ నమస్తే. ఈరోజు మా అక్కోళ్ళ ఇంటికాడ పండుగ ఉందని నైటే తాతని వాళ్ళ ఇంటికాడ వదిలేసి వచ్చిన. నేను పొద్దుగాల లేచి అయితే ఇక బర్రెలను తోలుకొని బైక్ ఆడికైతే బయలుదేరిన. బైక్ ఆడికైతే వచ్చిన. బర్రెలను అయితే దొడ్లకు దోలైతే గేటు పెట్టిన. మళ్ళీ పండగ కాంచి వచ్చే వరకు లేట్ టైం అయిద్దో ఏమో అని చక్కగా గడ్డానికైతే పోయి బస్సు తీసుకొని అయితే గడ్డి కోసుకుందామని అయితే బయలుదేరిన. గడ్డి అయితే ఇక్కడ ఉండదు, మాది ఇంకో దగ్గర బాగా ఉంటుంది. అక్కడైతే గడ్డి పెట్టినాం బర్రెల కోసం. ఇంకా మొత్తానికైతే బయలుదేరిన. తనకైతే గడ్డి కాడికి అయితే వచ్చిన. గడ్డి కాడికి వచ్చి చూసే వరకల్లా మొత్తం అయితే మంచి ఉంది. ఇంక బట్టలన్నీ నానితే అనుకున్నా. ఇక చేసేదైతే ఏం లేదు, కొయ్యకైతే తప్పదు. నేనైతే గడ్డి కోసిన. కొద్దిగా ఆకలి బాగా అవుతుందని ఫ్రెండ్ గానికైతే కాల్ చేసి, అరే ఓ షాప్ కాంచి ఏమైనా తీసుకొని రారా అంటే ఇంకా వాడైతే వచ్చిండు. అంతలోనే ఏం తీసుకొచ్చిన దగ్గరికి వెళ్ళి చూసిన. వాడైతే బాదం మిల్క్ అయితే పట్టుకొచ్చిండు. ఇక చేసేదేం లేకైతే ఏదో ఒకటి అనేది కూల్గా ఉన్న పర్లేదు తాగేసిన. తాగినాకైతే కొద్దిగా పానం అయితే ఒక తీరులో అనిపించింది. ఇంకైతే టక్క అయితే గడ్డి అయితే కోసేసిన. గడ్డి కోసి బర్రెలకు వేసి చక్కగా అయితే ఇంటికైతే పోయినాం. ఇంటికి పోయి అయితే రెడీ అయినా, స్నానం చేసి రెడీ అయ్యి ఇంక చక్కగా పండగ కాడికి అయితే బయలుదేరిన. నేను పోయేసరికి అయితే దేవుని కళ్యాణం అయితే స్టార్ట్ అయింది. ఇక నేను పోయినాక ఏముంటుంది, ఏదో ఒక పని చేయాలి కదా, ఏదో పని చేద్దామనేది పనిలో పడిపోయినా. సరే మామ, ఈ రోజుకైతే ఇంతే, తర్వాత మాట్లాడుకుందాం.